ఓయ్, నీ వాలకం చూస్తే పనిలో చేయి తిరిగినట్టేం లేదే. అయ్యో లేదండి, బాగానే తిరుగుతుంది. చేయి తిరగటం కాదు. చల్లగా నాకు ఆకలేస్తుంది, ఇలా ఉండు. హలో హలో. ఓయ్ మహేష్ బాబు, 1 గ్లాసు బియ్యం, 3 గ్లాసులు నీళ్లు. ఏంటి అప్పుడే పెట్టేసావా? అయ్యో ఏమైందో? సతీ, సతీ, ఏమైందిరా? ఆడి తీసిడు చూడవే. ఏంటి వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు? రియల్లీ ఈజ్ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇంకా నయ్యం, ఈయన పాలకూర ఉండమని లేదు, సత్యబోధం. ఉండు, ఇడికి ఇలా కాదు చెప్తా. రే రాము, గుర్తుపెట్టుకో, ఈ మొక్కలన్నింటికి రోజుకు 4 సార్లు మొదళ్ళ తడిసిలా నీరు పెట్టాలి. అటు ఎక్కువ అవ్వకూడదు, ఇటు తక్కువ అవ్వకూడదు. అర్థమైందా? 4 సార్లు. మరేమనుకున్నావు? మొక్కలు పసిపాపలు లాంటి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూస్తున్నావు కానీ? కాశీగూడ నుంచి విశాఖపట్నం వరకు మొత్తం 13 స్టేషన్లు. మధ్యలో ట్రైన్ సిగ్నల్ పడి ఇంకో 3 చోట్ల ఆగింది. మొత్తం 16. సరే, వాడి ఫోటోలు మన వాళ్ళందరికి పంపించు. ఓకే అన్న. బండితి. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలి నాన్న అంత కఠినం. ఒరే సతీ, కడియల్లో కోయడాక్సిన ఎక్కడ ఎత్తనారా? కుడి చేతిగా ఎత్తున్నారు ఎల్లు. ఓ సచ్చినోడా, పొద్దున నీ నోట్లో నోరెట్టాను చూడు. అమలు, అమలు, అమ్మో! ఏంట్రా పొద్దు పొద్దునే నీ గావు కేకలు? ఎవడన్నా పోయాడా? అవును, పోయాడు, పారిపోయాడు మన సుందరాంగుడు. ఇంకెక్కడుంటాడు? ఫస్ట్ రోజే పని అయిపోయింది అయ్యగారిది. అయినా నాకు ముందు నుంచే డౌట్, చూడ్డానికి ఇంత సుకుమారంగా ఉన్నాడు, ఇంత పని చేస్తాడా అని. అనంత పని చేశాడు. చూసావా, నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. మరి మన దెబ్బకి తెల్లారగానే తుర్రమన్నాడు.